అయితే ఇక్కడ కూడా అంటే మీరు అన్నారు కదా ఎవరు అన్నారో ఎవరు చేశారో అని చాలా వీడియోస్ ఉన్నాయి సార్, మీరు చూడొచ్చు కూడా అవి. వాళ్ళు ఏం చెప్పారంటే ప్రపంచంలో ఎక్కడ ముస్లింలు ఉన్నా అది పాకిస్తాన్లో కావచ్చు ప్రపంచంలో కావచ్చు అందరూ కూడా మాకు సహోదరులు, ముస్లింలంతా కూడా సహోదరులు కాబట్టి పాకిస్తాన్ మీద దాడిని మేము ఖండిస్తున్నాము అని చెప్పి వీడియోలు చేసి వైరల్ చేశారు. ఇలాంటి వాళ్ళకు మీరేం చెప్తారు? అలాంటి ముస్లింలు ఇది చాలా దుర్మార్గం. ఇది ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకునేటప్పుడు మాలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ముందు ఉంటారు. ఇది చాలా దుర్మార్గము. సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇది చాలా దుర్మార్గము. ఇలాంటి పదాలు మాట్లాడకూడదు. ఒకవేళ మాట్లాడితే వాడికి ఈ దేశంలో ఉండే అర్హతే లేదు. వాడి మీద కఠిన చర్యలు తీసుకోవాలి. వాడు పాకిస్తాన్ సమర్థకుడు లాగానే వాడి దృష్టిలో చూడాలి. వాడి మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా. నేను పోయేసి కర్రతో కొట్టి, నేను పోయేసి కొరడాతో కొడితే నా మీద కూడా కేసు పెడతారు. ఈ మాట ఎందుకు అడగాల్సి వచ్చిందంటే సార్, మీలాంటి వాళ్ళు కూడా చాలా మంది యుద్ధానికి సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. నేను ఇండియన్ ని అని చెప్పుకున్న వాళ్ళు ఉన్నారు. భారతదేశం నాది అని చెప్పుకున్న వాళ్ళు ఉన్నారు ముస్లిమ్స్ మీలాగే. కానీ చాలా మంది కూడా నిజంగా లేదు పాకిస్తాన్ల మీద దాడిని మేము ఒప్పుకోము, వాళ్ళు మాకు సోదరు లాంటి వాళ్ళు, మా సోదరులను చంపుతుంటే మేము ఎలా ఊరుకుంటామని కూడా ర్యాలీలు తీశారు. ర్యాలీలు అయితే ఎవరు తీయలేదమ్మా. మీరు దేని గురించి చెప్తున్నారో పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ మీద అయితే ఎవరు ర్యాలీలు తీసినట్టు నేను సోషల్ మీడియాలో కూడా చూడలేదు. ఒకటైతే చూశాను నేను, ఆ జెండాని కింద రోడ్డు మీద వేసినప్పుడు కొంతమంది పోతా తెలియదు, వాళ్ళకి పాకిస్తాన్ జెండా తెలియదు, భారతదేశంలో ముస్లింలు డిజైన్ చేసుకున్న జెండా ఏదో కూడా తెలియదు. ఎందుకంటే మేము పండగల టైంలో ఒక చంద్రవంక పచ్చ గుడ్డలో ఒక డిజైన్ ఉంటది, దీనికి సిమిలర్ గా పాకిస్తాన్ జెండా ఉంటది. ఆ జెండా కింద రోడ్డు మీద వేసి పాకిస్తాన్ జెండాని తొక్కమంటే కొంతమంది చిన్న అసలు వాళ్ళకి ఏమీ తెలియదు. ఒక విధంగా చెప్పాలంటే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. అప్పుడు ఒకప్పట్లో పాకిస్తాన్ లో క్రికెట్ మ్యాచ్ జరుగుతా ఉంది. టీవీలో మా ఆఫీస్ లో టీవీలో కూర్చొని చూస్తా ఉంటే ఒక పెద్ద ఆయన కూర్చొని అక్కడ ఇండియన్స్ కూడా పోయి ఉన్నారు, ఇండియన్ ఫ్లాగ్ ని ఊపుతుంటే, ఒరే బచ్చా పాకిస్తాన్ లో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది రో ఏదో అనుకున్నాం అని. ఇండియన్ ఫ్లాగ్ ని వాళ్ళు పెట్టి పాకిస్తాన్ లో ఆ స్టేడియం లో కదిలిస్తా ఉంటే ఈయన అది కాంగ్రెస్ ఫ్లాగ్ అనుకున్నాడు. ఆ విధంగా ఏమంటే చాలా మంది ఏమంటే తెలియకుండా అట్లా చేసేది చూశాను. కానీ పాకిస్తాన్ యుద్ధం చేయకూడదు అని చెప్పి నేను ఎక్కడ చూడలేదమ్మా. మీరు చెప్తున్నారు. ఒకవేళ అలా సమర్థించి ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు దేశానికి వ్యతిరేకంగా కార్యకలాపాలు చేసేవాళ్ళు, వాళ్ళు దేశ ద్రోహుల్లాగానే చూడాలి, వాళ్ళని దేశ ద్రోహుల్లాగే చూడాలంటారు. ఎందుకంటే ఇలాంటి ఈ చిన్న తప్పులు పెద్ద పొరపాట్లకి దగ్గర దారి తీస్తాయి. కాబట్టి ఇలాగా పాకిస్తాన్ వాళ్ళని భాయిగా అనుకునే ఈ రోజు కాలంలో పక్క ఊరి వాళ్ళని కూడా భాయిలాగా చూడడం లేదు, స్వార్థం పక్కింటి వాళ్ళనే చూడడం లేదు. ఒక సెంటీమీటర్ అదే ఒక స్క్వేర్ ఫీట్ మీరు ఇల్లు కట్టుకుంటా వెళ్ళిపోయారనుకోండి, మా సామాజిక వర్గమే కదా అని చెప్పి వదులుతారా? కోర్టుకు పోతారు, చొక్కాలు పట్టుకొని చెప్పుకుంటారు. అన్న తమ్ముడిని వదలడం లేదు. మా నాయన ప్రాపర్టీ నువ్వు ఎక్కువ తీసుకున్నావు, నాకు తక్కువకి ఇచ్చావు అని చెప్పేసి. అలాంటి సమాజంలో మేము ఉన్నాం. ఎవరిది వాళ్ళు స్వార్థం చూసుకుంటున్నారు. నేను చెప్పాను కదా, కొంతమంది కావాలని చెప్పి పని కట్టుకొని ఇవి ఎంత చేస్తా ఉన్నారు. అంతేగానివ్వండి, ఎవడమ్మా వాడు పాకిస్తాన్ వాడు, ఎవడు పాకిస్తాన్ ఎక్కడుంది, ఎవడికి సంబంధము, అసలు ఎందుకు చెప్పాలా, ఏదైనా ఎందుకు చెప్పాలా? ఇస్లాం బోధిస్తుంది మీకు, మీరు చెప్తున్నారు ముస్లిం అంతా ఒకటి అని చెప్పి, మళ్ళీ హిందూ ముస్లిం భాయ్ అని చెప్పేది కూడా ఈడే కదా, పక్క చెప్తున్నాడు కదా, ఇల్ని కూడా భాయ్ అంటున్నాడు కదా.
ఇలాంటి భాయ్ అక్కడ భాయ్ కూడా. అదే అండి, ఎందుకంటే హిందూ ముస్లిం బాయి బాయి అని చెప్పారు కరెక్టే. అందుకే మరి హిందువులకి, మన భారతదేశ హిందువులు ముస్లింలకు అంత వాల్యూ ఇస్తున్నప్పుడు వాళ్ళు భాయ్ ఎందుకు ఇవ్వలేకపోయారు అనేది భాయ్ ఒక ఇది అన్న కూడా ఉండే. చెప్పేది వినండమ్మా. భాయ్ అంటే నా సొంత భాయ్ ఉన్నాడమ్మా, భాయ్ లాగానే చూస్తుంటా. ఉమ్, నా భాయ్ తప్పు చేశాడు అనుకోండి, నేను మందలించనా? ఖచ్చితంగా మందలిస్తారు. ఎందుకు మందలించారు? నా బిడ్డ తప్పు చేసినా మందలించనా? ఖచ్చితంగా అవుతుంది. అట్టని చెప్పి నా వాడు చేసింది మంచి పని అని చెప్పి చెప్తానా? ఉమ్, అంతే. ఎవరైనా మానవత్వంతో భాయ్ అనాల్సిందే, ఉమ్, అంతేగాని నువ్వు చేసిన చెడు కార్యక్రమాలు, నువ్వు చేసిన నేరాలకి మొత్తం భాయ్ అని చెప్పి ఎవరు చెప్పరు. ఉమ్, కాకపోతే ఇంతకు ముందు అవగాహన లేకుండా మా జనరేషన్లో చాలా మంది వాళ్ళు కూడా ముస్లింలు కదా, వాళ్ళు కూడా దుర్మార్గులు అని చెప్పి ఇప్పుడు తెలిసింది అందరికి. అంతే. ఇప్పుడు లేకపోతే తెలుసు. మన దేశం నుంచి విడిపోయిన వాళ్ళు కదా, మన పొరుగువారు కదా ఉమ్. అనే విధంగా ఇప్పటికి కూడా ఉన్నారు. ఇప్పటికి కూడా చాలా మంది హిందువులు అంటే ఒక మాటలు వైరల్ అవుతున్నాయి. ఏమి అంటే కూడా మక్కాలో ఉన్నది శివలింగమే, ఉమ్. ఖచ్చితంగా అది బయట పెడతాము అని చెప్పేసి అంటున్నారు. పెట్టమనండి. దీనికి మీరేం చెప్తారు? మక్కాలో ఉండేది శివలింగం అని చెప్పి ఇప్పుడు చెప్తున్నారమ్మా. ఉమ్, చరిత్ర ఉండాలా. ఉమ్, ఎవరైతే పూర్వీకులు ఉన్నారో వాళ్ళు చెప్పినట్టు ఎక్కడ ఆధారాలు లేవు. ఉమ్, ఒకవేళ వివాదంలోకి దీనికి తీసుకొని రావాలన్నా, ఉమ్, దీని పరిగణంలోకి తీసుకోవాలన్నా, ఉమ్, పూర్వీకులు ఎవరైతే ఉన్నారో ఈ పురాణాలు ఇతిహాసాలు రాసిన వాళ్ళు, ఉమ్, ఆ ప్రాంతము, ఉమ్, ఆ పేరు, అది చెప్పినట్టు ఎక్కడ కూడా ఆధారాలు లేవు. ఉమ్, కాకపోతే కేవలం ఇది ఒక విభేదం కొరకు, విభేదించడానికి మాత్రమే ఈ మాట్లాడుతున్నారు. మక్కాలో ఉండేది ఏదైతే హిజ్రా అస్వత్ అంటారో అది వచ్చేసి మొట్టమొదటి ఆది మానవుడు ఆదం అలైహిస్సలాం అంటారు కదా, ఈ ఆదం అలైహిస్సలాం వారు వచ్చినప్పుడు తెచ్చినటువంటి రాయి. అదే చెప్పారు. ఉమ్, ఆ రాయి షేప్ కూడా చిన్న రాయి అన్నమాట. ఉమ్, అది తెచ్చి అక్కడ పెట్టారు. ఉమ్, ఆయన దాన్ని పూజించలేదు, కేవలం అది ఒక గుర్తుగా తెచ్చి పెట్టారు. ఉమ్, దానివల్ల ఏదో అయిపోద్ది అనే నమ్మకం కూడా లేదు. లేదు. అయితే అది వచ్చేసి 2-3 సార్లు ఏమంటే యుద్ధాల్లో పగిలిపోతే ఉమ్, చిన్న చిన్న ముక్కలు ఇప్పుడు దాంట్లో పెట్టున్నారు. యుద్ధాల్లో పగిలిపోయింది కొండ. ఉమ్, దాడి జరిగింది కాబా మీద. ఉమ్, ఆబ్రహా అని చెప్పి ఒక సిరియా రాజు, అసలు ఏంది ప్రపంచ నలుమూలల నుంచి ఇక్కడికి వస్తున్నారు, ఉమ్, ఇదేంది, ఇది మా రాజ్యంలో లేదే ఇలాంటిది, ఉమ్, దీన్ని మొత్తం డిస్ట్రాయ్ చేసేయాలా, దీన్ని మొత్తం నేను ఇది చేసేయాలా, పగలగొట్టేయాలా ఉమ్, అని చెప్పేసి బయలుదేరతాడు. బయలుదేరినప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క తాతగారు అబ్దుల్ ముత్తలిబ్, ఉమ్, ఆయన ఖురైష్ తెగకు లీడర్ అన్నమాట. వాళ్ళే ఈ మక్కా యొక్క మొత్తం చూసేవాళ్ళు, మక్కా మెయింటైన్ చేసేవాళ్ళు. ఉమ్, కాబా అంటే కాబా గృహాన్ని అక్కడికి వచ్చి చెప్పినప్పుడు ఈ విధంగా అబ్రహా అనే రాజు వస్తున్నాడు, ఉమ్, మీ మక్కా నగరాన్ని మొత్తం సర్వనాశనం చేసేదానికి అంటే ఇంకా ఏం ఎక్కడున్నారు వాళ్ళు అంటే ఊరు అవతల వాళ్ళు టెంట్లు వేసుకుని ఉన్నారు, ఉమ్, మీ ఒంటల్ని కూడా తీసుకుని వెళ్ళిపోయారు, ఈ పశువుల్ని మొత్తం జీవాలని తీసుకుని వెళ్ళిపోయారు. అంటే ఈయన ఏం చేస్తారంటే నేరుగా రాజు దగ్గరికి వెళ్ళి, ఉమ్, నా ఒంటెలు తీసుకుని వచ్చారు మీ వాళ్ళు, ఆ ఒంటెలు ఏం చేసినాయి, ఆ ఒంటెలు కానీ ఇచ్చేస్తే నేను తీసుకుని వెళ్ళిపోతాను అని ఉమ్, చెప్పినప్పుడు రాజుకు అహంకారంతో అడుగుతాడు, ఉమ్, ఏంది నీకు కాబా గృహం మీద ఇది లేదా ఉమ్, అంటే, నేను కాబాని పడగొట్టడానికి అదే. వస్తున్నాను, ఉమ్, నువ్వు ఏంది దాని గురించి ఏం మాట్లాడలేదే, కాపాడుకోవడానికి నువ్వు ట్రై చేయవా? కాపాడుకోవడానికి నేను ట్రై చేయలేదు, నువ్వు ఏమి మనవి చేయలేదే, ప్రార్థయపడలేదు అంటే, అది నాది కాదు నాన్న, అది సృష్టికర్త అయినటువంటి అల్లాదే, అది ఉమ్, ఒంటెలు మాత్రమే, ఒంటెలకి ఓనర్ని నేను, ఉమ్, కాబాకి ఓనరు ఆయన, ఉమ్, ఆయన గృహాన్ని ఆయన కాపాడుకుంటాడు, నా ఒంటెలు దయచేసి నాకు ఇచ్చేసేయి, ఉమ్, తీసుకుని వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత
ఆ సిరియా రాజు అబ్రహా ఉన్నాడు, అతను దాడి చేసేదానికి వచ్చినప్పుడు అబాబిల్ అని చెప్పేసి ఒక బర్డ్, ఒక చిన్న ఏమంటారు దానికి, బర్డ్ అన్నమాట అది. ఆ బర్డ్ లో నోట్లో ఏమంటే రాళ్ళు ఇచ్చి, అంటే అక్కడ జరిగినటువంటి ఆ రాళ్ళు వచ్చి వదలంగానే వీళ్ళు మొత్తము వాళ్ళ సైన్యం మొత్తము అక్కడ నాశనం అయిపోద్ది. కాబట్టి అప్పటి నుంచి ఏమంటే ఎవరు వచ్చినా ఆ కాబా గృహాన్ని రక్షించడము అల్లా యొక్క బాధ్యతగా అల్లా తీసుకున్నాడు అని చెప్పేసి పూర్తిగా విశ్వసిస్తాం. కాబట్టి ఇది ఆదం అలైహిస్సలాం వారు తెచ్చినటువంటి రాయి కాబట్టి దాని మీద ప్రత్యేకమైనటువంటి, ఇప్పుడు ఎవరైతే తిరుగుతా ఉంటారో తిరిగినప్పుడు దాన్ని మనం తాకడానికి ప్రయత్నిస్తాం. తాకలేకపోయినా దూరం నుంచి అయినా ఇది చేసేసి చేస్తాం అంతవరకు. కానీ ఇది శివలింగం అని చెప్పి ఎక్కడా లేదు. అసలు ఆ షేప్ కూడా శివలింగం కాదు, రౌండ్ గా ఉంటది, అది మామూలుగా రాయి లాగా ఉంటది. అది ఇప్పుడు ఉన్నటువంటి హజరాస్వత్ ఏదైతే ఉందో లక్క అంటారు కదా, మామూలుగా ఈ బంగారు పని చేసే వాళ్ళు చేస్తా ఉంటారు, స్వర్ణకారులు యూస్ చేస్తారు. ఆ లక్కలో పొదిగి ఆ రాళ్ళని పేర్చి ఉంటారు, 7 స్టోన్స్ ఉంటాయి అన్నమాట. అంతేగాని అది లింగాకారంలో. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.